సితారకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు మహేష్ బాబు. ఈ క్రమంలో సితారకు సంబంధించిన ఒక సీక్రెట్ రివీల్ చేశాడు. మహేష్ బాబు బయటపెట్టిన ఆ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్టార్ హీరోల పిల్లలు సైతం సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తారు. అబ్బాయిలనైతే టీనేజ్ వయసు నుంచే వారిని అభిమానిస్తారు. నట వారసుడిగా ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటారు. కూతుళ్లకు ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉండదు. అయితే మహేష్ బాబు కూతురు సితార మాత్రం ప్రత్యేకం. సితార చాలా కాలం నుండి సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తోంది. చిచ్చెర పిడుగైన సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. 10 ఏళ్లు కూడా నిండకుండానే సితార ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఆ ఛానల్లో మట్టి వినాయకుడు వంటి సోషల్ అవేర్నెస్ వీడియోలు పోస్ట్ చేసేది. సితార ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఆమెకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్, ట్రావెల్ ఫోటోలు, డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులను టచ్లో ఉంటుంది. ఆలియా భట్తో పాటు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్స్తో సితారకు పరిచయాలున్నాయి. ఆమెకున్న ఫాలోయింగ్ రీత్యా ప్రముఖ నగల బ్రాండ్ ప్రచారకర్తగా ఎంచుకుంది. సదరు జ్యువెలరీ సంస్థ సితారకు కోటి రెమ్యునరేషన్గా ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఆ సొమ్మును సితార చారిటీకి ఖర్చు చేసినట్టు సమాచారం. ఆ మధ్య ఓ అనాథ శరణాలయంలో ఉంటున్న స్టూడెంట్స్కి సితార సైకిల్స్ దానం చేసింది. వారితో కాసేపు గడిపి ముచ్చటించింది. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడే సితార తెలుగులో కొంచెం వీక్. జూలై 20న సితార జన్మదినం నేపథ్యంలో మహేష్ బాబు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం నువ్వు టీనేజర్, హ్యాపీ బర్త్డే. నా జీవితంలో ఎప్పుడూ వెలుగులు నింపుతూ ఉండు, లవ్ యూ సో మచ్ అని ఇన్స్టాగ్రామ్లో మహేష్ కామెంట్ చేశారు. సితారతో కూడిన ఫోటో పంచుకున్నారు. సితార టీనేజర్ అని చెప్పటం ద్వారా ఆమె వయస్సు 13 ఏళ్లన్న విషయం మహేష్ చెప్పకనే చెప్పాడు. 13 నుంచి 13 ఏజ్లో ఉన్న పిల్లలను టీనేజర్స్గా పరిగణిస్తారన్న విషయం తెలిసిందే. ఇక మహేష్ తన ఫ్యామిలీకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఏడాది 2-3 విదేశీ ట్రిప్పులు ఫ్యామిలీతో ప్లాన్ చేస్తాడు. ప్రస్తుతం మహేష్ బాబు SSME 29 షూటింగ్లో బిజీగా ఉన్నారు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది.